వెల్కమ్ టు డయాలసిస్. చేసిన పత్రికా విలేకరులకు అభినందనలు. ఎందుకంటే నాకైతే పరిచయం లేదు కాబట్టి అందరికీ అభినందనలు సార్. థ్యాంక్ యూ. ఈ సమాచార వేదికపై వచ్చిన వీళ్ళకి మరియు దీనికి సంబంధించిన సమాచారం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఈ సమాచారం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే. దీనిలో భాగంగా సమాచారం అంటే ప్రతి గవర్నమెంట్లోనే కాదు, ప్రైవేట్లో కూడా ఉందన్నమాట. కానీ కొన్ని విషయాలు కొన్ని మనం తెలియకపోయినా అడగచ్చు. అది ఏమంటే బై వాక్ అడగచ్చు, ప్లస్ దీనిలో మనం లెటర్ కూడా అడగచ్చు అనమాట. ఆటి నుంచి దాదాపు అంటే 7 నెలలకి అంటే అక్టోబర్ 12వ తారీఖు మనకి దాన్ని ఆమోదం ముద్ర ఇచ్చిన అనమాట. దీనికి అంటే ఆ రోజు నుంచి మీకు సమాచారం వచ్చిన ప్రతి వ్యక్తికి గవర్నమెంట్ వారు కానీ ఎవరైనా సరే అధికారి రీత్యా ప్రభుత్వం చేసి ఈరోజు ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో పెట్టింది. సమాచార హక్కు చట్టం అనేది ఏమప్ప అంటే జరిగిపోయిన దాన్ని ఏదైతే జరిగిపోయింది రికార్డు ఇది అయిపోయింది అనే దాని గురించి దాని సమాచారం ఏమని అడిగేదే సమాచార హక్కు చట్టం. రేపు జరిగిపోయే దాని గురించి అడిగేది కాదు. ఆల్రెడీ జరిగిపోయిన కార్యక్రమం జరిగిపోయిన ఇది అందుకు సంబంధించిన ఫైలు దాని యొక్క సమాచారం ఏదైనా ఉంటే ఇవ్వాలనే కోరేదే సమాచార హక్కు చట్టం కిందకి వస్తుంది. ఈరోజు ముఖ్యంగా సమాచార హక్కు చట్టం అనేది చాలా బాధ్యతాయుతంగా ప్రజలకు ఉపయోగపడే రకంగా ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకొస్తే దాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను అధికారులను చట్టాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. మాకు తెలిసి ఎందుకంటే మేము ఆ సబ్జెక్ట్ పైన చూస్తున్నాం కాబట్టి అది కాదు ముఖ్యం. మనకి ఏమి కావాలా ఏదైతే కోరితే సరిపోతుంది దాన్ని తీసుకొని నలుగురికి ఉపయోగపడాలనేటువంటి ధోరణి ఆ ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన పక్కన పెట్టి వ్యక్తిగతంగా వాళ్ళకు ఉపయోగపడే రీతిలో ఆ చట్టాన్ని భ్రష్టు పెట్టించారు. చట్టం అనేది ఎవరి చుట్టం అయితే కాదు, నలుగురికి సమాజంలో అందరికీ ఉపయోగపడేదానికి చట్టం చేసి పెట్టారు. అయితే ఇప్పటి పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు దాన్ని అడ్డు పెట్టుకొని ఆసరాగా తీసుకొని బ్లాక్మెయిలింగ్ చేసేది, అదే పబ్లిక్ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళతో చందాలు ఏదో వసూలు చేసేది, నీకు అది చేయిస్తాననేది ఇది చేయిస్తాననేది, ఈ టైప్లోకి ఆ చట్టాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు మీరున్నారు, నేనున్నా, వేదిక పైన వీళ్ళు ఉన్నారు, మనం మీరెవరో మేమెవరో ఎవరికెవరు మనకేమే ఇంతకుముందు పరిచయం. సత్యసాయి జిల్లా మొత్తం అంతా ఏర్పాటు చేసినాము. ఇక్కడే ధర్మవరంలో శ్రీదేవి ట్యాక్స్ దగ్గర ఒక ఆఫీస్ అనేది ఏర్పాటు చేసినాము. సమాచారకు ప్రజా సంరక్షణ వేదిక. ఆ ఆఫీసులో మనకు ఏమైనా సమస్యలు ఉంటే ఆర్టీఐ కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికి వచ్చి మీరు సమస్యను సద్వినియోగం చేసుకొని మా తరఫున కానీ మీకు పోరాడి మీకు సమస్య మీకు ఏమి సందర్భం ఏమైనా వచ్చినా కానీ మీకు అండగా ఉండి మీకు చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రజా సంరక్షణ వేదిక అని ఒకటి రిజిస్టర్ చేశాము. మేము దీంట్లో 10 ఏళ్ళ నుండి చేస్తూనే ఉన్నాము. కానీ ఇప్పుడు కొత్తగా కమిటీ ఒకటి ఏర్పాటు చేశాము. ఎందుకు అంటే కొందరు చాలా ఏంటివేంటివో చేస్తున్నారు, మాకు నచ్చక 10 ఏళ్ళ నుంచి మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, నేను, మా కార్యకర్తలు కనీసం 60 మంది మేము పక్కకు వచ్చేసాము. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మా దగ్గరికి వస్తే ఏమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మనకు ఆఫీసులే కాదు ప్రతి ఒక్కటి ముఖ్యమే మనకి. ఎగ్జాంపుల్ నిన్న ఒక సంఘటన జరిగింది మాకు. ఒక అతను మా దగ్గరికి వచ్చాడు. నిన్న ఇట్లా షోరూమ్ పోయింటే ఇంతకుముందు బండి 2000 మా గోపి గారు ఎప్పుడైతే ఈ ప్రజా సంరక్షణ వేదిక ఆర్టీఐ పెట్టారో అప్పటి నుండి చూస్తున్నారు. చెప్పాలంటే ఆర్టీఐ గురించి నాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే నేను కార్మికులకి
ఏదన్నా జరిగితే అక్కడైతే తప్పకుండా వెళ్తాము, అక్కడ ఉంటాము, వాళ్ళకి న్యాయం చేస్తాము. అదేవిధంగా వీళ్ళు చేసేది కూడా ప్రజలకి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే, ఈరోజు ఇంతకుముందు గోపి గారు మాట్లాడారు, ఈరోజు ప్రజలకి సమస్యలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఆ సమస్య ఎక్కడికి పోయి చెప్పాలా, ఎవరితో చెప్పాలా అనేది తెలియదు. ఎక్కడికి పోయి చెప్తే మా సమస్య తీరుతుంది, మా యొక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే విషయం ప్రజలకి తెలియక అధికారుల వెంబడి తిరుగుతూ పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, అక్కడ వాళ్ళు దండుకున్నంత దండుకొని